పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మహాగణుడైన మా దేవ, ఇదిగో తండ్రి సమయాన ప్రభాయ పాప జ్ఞానేశ్వరి గురించి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా బిడ్డ తప్పిపోయి తండ్రి 10 రోజులు కావస్తుంది నా దేవ. అయ్యా ఒక్కసారి బిడ్డని జ్ఞాపకము చేసుకో నా తండ్రి. అయ్యా బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో తండ్రి, ఎక్కడ ఉందో, ఏమి తిందో, ఏమి తాగిందో తండ్రి. చిన్న బిడ్డ ప్రభు. అయ్యా చిన్న బిడ్డలంటే నీకు చాలా ఇష్టం కదా తండ్రి. అయ్యా ఆ బిడ్డ ఎక్కడుందో ఒక్కసారి తండ్రి, ఒక్కసారి నీవు తెలియచేయమని అడుగుచున్నాను నా తండ్రి. అయ్యా ప్రభు, తప్పిపోయిన కుమారుని తండ్రి దగ్గరకు చేర్చిన దేవుడవు తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు ప్రభు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. నీకు సమస్తము సాధ్యము ప్రభు. అయ్యా అందరూ ఎన్నో రకాలుగా చెప్తున్నారు తండ్రి, ఎన్నో వార్తలు వస్తున్నాయి తండ్రి. అయ్యా అవేమి నిజము కాదు నా తండ్రి. అయ్యా నిజమైన దేవుడవు నువ్వు ప్రభు. నువ్వు సహాయము చేస్తే తండ్రి అయ్యా ఇది ఖచ్చితంగా జరుగుతుంది ప్రభు. అయ్యా తండ్రి ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలను అపాయము నీ యొద్దకు రాదని సెలవిచ్చిన దేవుడవు కదా ప్రభు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదని తెలియజేసిన దేవుడు కదా ప్రభు. మా కోసం నువ్వు దూతలను సిద్ధపరిచిన దేవుడవు కదా తండ్రి. అయ్యా ఆ బిడ్డ కోసం సిద్ధపరిచిన దేవదూతని ప్రభు అయ్యా పంపించి ఆ బిడ్డని తల్లి ఒడికి చేర్చమని అడుగుచున్నాను నా తండ్రి. అయ్యా ప్రభా, తల్లి తండ్రి ఎంతో వేదన చెందుతున్నారు ప్రభు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా. తప్పు ఎవరిదైనా తండ్రి. అయ్యా చిన్న బిడ్డ ప్రభా, చిన్న బిడ్డలంటే నీకు ఎంతో ఇష్టం కదా తండ్రి. అయ్యా ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని తెలియజేస్తున్నావు కదా ప్రభా. అయ్యా ఒక్కసారి ప్రభా, ఒక్కసారి కరుణించు నా తండ్రి. అయ్యా ఎంతోమంది ప్రభా ఎన్నో రకాలుగా వేడుకుంటున్నారు నా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరి ప్రార్థన వినే దేవుడవు తండ్రి, ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రభా. ఒక్కసారి జ్ఞాపకము చేసుకో తండ్రి. అయ్యా నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా అవును ప్రభా, మా పాదములు రాయి తగులకుండా నువ్వు మాకు ప్రతి క్షణం తోడుగా ఉంటావు ప్రభా. కేవలం నీ కృప వల్లే మేము ఇలా ఉన్నాం తండ్రి. అయ్యా నీ కృప లేకపోతే మేము ఉన్నాం ప్రభా. అయ్యా తండ్రి దయచేసి జ్ఞాపకము చేసుకో ప్రభా, జ్ఞాపకము చేసుకో తండ్రి. బిడ్డ ప్రభా రాత్రి వేళ పగటి వేళ తండ్రి. అయ్యా ఎండనక వాననక చిన్న బిడ్డ ప్రభా. అయ్యా తండ్రి ఒక్కసారి జ్ఞాపకము చేసుకో తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదని అన్నావే, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనని సెలవిచ్చావు కదా ప్రభా. నీ మాట ఏది నిరర్ధకము కానేరదు కదా ప్రభా. అయ్యా ఒక్కసారి తండ్రి, ఒక్కసారి ఆ చిన్న బిడ్డను చూడు ప్రభా. ఆ బిడ్డ కోసం ఎంతోమంది వేడుకుంటున్నారు ప్రభా. ఒక్కరి ప్రార్థన అయినా నువ్వు ఆలకించు తండ్రి, ఒక్కరి ప్రార్థన అయినా నువ్వు ఆలకించి ఆ బిడ్డని ప్రభా. అయ్యా పోలీసు వారికైనా, ప్రజలకైనా, తల్లిదండ్రులకైనా ఎవరో ఒకరికి తండ్రి ఆ బిడ్డ గురించి తెలిసే విధంగా సహాయం చేయి ప్రభా. తండ్రి ఒక్కసారి ప్రభా, ఒక్కసారి తండ్రి అయ్యా నీ కృప చూపించండి. అయ్యా నీ కృప చూపించండి నా తండ్రి. యేసయ్య నువ్వు శక్తిమంతుడవు ప్రభా, సర్వశక్తిమంతుడవు తండ్రి. నీ కన్నులకు కానరానికి ఏది లేదు ప్రభా. అయ్యా నీ కన్నులు తండ్రి దేశమంతటా ప్రపంచమంతటా సంచారము చేయుచున్నవని సెలవిచ్చిన దేవుడు తండ్రి. అయా బిడ్డను నువ్వు చూస్తున్నావు తండ్రి. అయా బిడ్డను నువ్వు కాపాడుతున్నావు ప్రభా. ఆ బిడ్డను తల్లి ఒడికి చేరుస్తున్నావు. అవును ఆమేన్ నా తండ్రి. అయ్యా ఒక్కసారి జ్ఞాపకము చేసుకున్నా తండ్రి. యేసయ్య పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, త్రియేక దేవా నీకే వందనాలు ప్రభా. అయ్యా రాత్రి వేళ కలుగు భయమకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, అయా మధ్యాహ్నం ముందు పాడుచే రోగమునకైనా నీవు భయపడకుందని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయా వేటకాని ఊరిలో నుండి ఆయనను విడిపించిన అన్న దేవు తండ్రి. అయ్యా ఆ బిడ్డని విడిపించు ప్రభా, విడిపించు తండ్రి. నీ రెక్కలతో తండ్రి ఆ బిడ్డను కప్పమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీ రెక్కల క్రింద ఆశ్రయం ఉందన్న జ్ఞానము తండ్రి. అయ్యా అయ్యా నీ రెక్కల కింద ఆశ్రయం మా బిడ్డకు అనుగ్రహించు ప్రభా. అద్భుతమైన వార్తను మేము వినడానికి సహాయం చేసి బిడ్డను త్వరగా తండ్రి తల్లి వద్దకు చేర్చమని, ఈ ఉదయకాల సమయం నా ప్రార్థన ఈ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య సర్వశక్తి గల నామములు అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.